తన కూతురైన ద్రౌపదికి స్వయంవరం ప్రకటిస్తాడు. ముఖ్య అతిథిగా ఆహ్వానాన్ని అందుకున్న శ్రీకృష్ణుడు ముందుగానే అక్కడికి చేరుకుంటాడు. అనేక రాజ్యాలకి చెందిన రాజులు ఆ స్వయంవరానికి హాజరవుతారు. ద్రౌపది అందచందాలకు వాళ్లంతా ముగ్ధులవుతారు. ఆమెను చేపట్టాలనే కోరిక వాళ్లలో మరింత బలపడుతుంది. కౌరవులు కూడా ఆ స్వయంవరానికి వస్తారు. మత్స్యయంత్రం ఛేదించిన వీరుడికి మాత్రమే తన కూతురినిచ్చి వివాహం జరిపిస్తానని చెబుతాడు ద్రుపదుడు. వచ్చిన రాజులందరూ మత్స్యయంత్రాన్ని ఛేదించేందుకు ప్రయత్నించి విఫలమవుతుంటారు. అదే సమయంలో బ్రాహ్మణుడి వేషంలో అక్కడికి అర్జునుడు వస్తాడు. క్షత్రియ వీరుల వలన కాని పని ఒక బ్రాహ్మణుడి వలన అవుతుందా అని అక్కడి వాళ్లంతా ఆశ్చర్యపోయి చూస్తుంటారు. విల్లును ఎక్కుపెట్టిన అర్జునుడు ఒకే దెబ్బకు మత్స్యయంత్రాన్ని ఛేదిస్తాడు. దాంతో ద్రౌపది వచ్చి తన చేతిలోని పూల